నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్. బీజేపీ సమావేశంలో కుదిరిన ఏకాభిప్రాయం. రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం. వెలగపూడిలో 5 ఎకరాలు కొన్న చంద్రబాబు. ఈ ప్లాట్కు సమీపంలోనే జడ్జిల బంగళాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, ఎన్జీఓల రెసిడెన్సీలు. ధాన్యం సేకరణలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ. ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. మరో కీలక నిర్ణయం తీసుకున్న హైడ్రా. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్న హైడ్రా. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు ఈ రోజు జరిగిన బీజేపీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది. రేపు సాయంత్రం 5 గంటలకు ముంబైలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ఇద్దరు కూడా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మహాయుతి కూటమిలోని బీజేపీ, శివసేన, ఎస్సీపీలు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతిలో శాశ్వతంగా ఉండేందుకు సీఎం చంద్రబాబు ఇంటి స్థలం కొనుగోలు చేశారు. వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఆయన దాదాపు 5 ఎకరాల స్థలం తీసుకున్నారు. దీనికి 4 వైపులా రహదారి ఉంది. అలాగే జడ్జిల బంగళాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, ఎన్జీఓల రెసిడెన్సీలు ఈ ఫ్లాట్ కు సమీపంలోనే ఉన్నాయి. ఇందులో కొంత స్థలం ఇంటికి, మిగతాది వాహనాల పార్కింగ్, సిబ్బందికి గదులు, లాన్ కోసం ఉపయోగిస్తారు. గతేడాదిగా పౌర సరఫరాల శాఖ మెరుగైన పనితీరు వల్ల ధాన్యం సేకరణలో త్వరలో రాష్ట్రం దేశానికి ఆదర్శం కానుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పై రుణభారం గత హయాంలో 58,623.08 కోట్లుండగా ఇప్పుడు 47,014.68 కోట్లకు తగ్గినట్లు వివరించారు. సీఎంఆర్ ధాన్యం ఎగవేసే మిల్లర్లపై కూడా శాఖ కఠినంగా వ్యవహరిస్తోందని, 79 క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి నుంచి 1,069.63 కోట్లు రికవరీ చేశామని పేర్కొన్నారు. రైతులకు మేలు చేసేలా ధాన్యం సేకరణ సమయంలో వాతావరణ హెచ్చరికలు పకడ్బందీగా జారీ చేసినందుకు తాజాగా స్కోచ్ పురస్కారం తమ శాఖకు దక్కినట్లు ఉత్తమ్ తెలిపారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక డిసెంబర్ 5న జరగనుంది. పోలింగ్ సందర్భంగా ఆయా జిల్లాల్లో స్థానికంగా రేపు సెలవు ఇవ్వాలని సీఎస్ నీరబ్ కుమార్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైతే పోలింగ్ ముందు రోజైనా ఇవాళ కూడా సెలవు ఇవ్వాలని సూచించారు. ఓట్ల లెక్కింపు జరిపే 9వ తేదీన లెక్కింపు కేంద్రాలుగా ఉపయోగించుకునే కార్యాలయాలకు సెలవు ప్రకటించడంపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలన్నారు. హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ప్రజలను భాగస్వాములు చేయాలని, వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలన్నట్లు హైడ్రా చీఫ్ రంగనాథ్ తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం బుద్ధ భవన్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలకు సంబంధించి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. అదేవిధంగా ఇప్పటి వరకు చెరువులను ఆక్రమించి నిర్మించిన 200 కట్టడాలను నేలమట్టం చేసినట్లు రంగనాథ్ వివరించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki